కట్టె వీకేయడానికి రమేష్ గారిని ట్రాక్టర్ పట్టుకొని రమ్మంటనే. ఎండలు ముదురుతున్నాయి కదా, మళ్ళీ తర్వాత రాదు, వర్షాలు కొట్టేదాకా. అవునే, పోయినసారి పెట్టుబడి మందమన్నా రాలేదు. ఈసారి కూడా చిన్నదానికి పెద్దదానికి కైకిలు పెట్టి వేపిస్తే ₹1 కూడా మిగిలది. మరి ఏం చేద్దాం? జున్నోళ్ళ తొట్టి గ్యాంగ్ ఉన్నది కదా, వాళ్ళకు థమ్సాపు మనిషికో కారపొట్లం కొనిచ్చినాం అనుకో, వాళ్ళే ఆ పనంతా చేస్తారు. దీనికి ట్రాక్టర్ని రమ్మని ఉట్టిగా పైసలు బొక్క. చిన్న పిల్లలు ఏం చేస్తారే, పత్తి చెట్టు అంత ఉండరు, పత్తి కట్టే వీక్తారే. అయ్యో, దాని ఫ్రెండ్స్ చిన్నోళ్ళు కాదు, అందరు పెద్ద పెద్దోళ్ళే. మరి పెద్ద వాళ్ళు అయితే దీన్ని మాట వింటరా అని పేరుకే పెద్దోళ్ళు గాని ఆ తొట్టి గ్యాంగ్ ఇదే లీడరు. ఇదే చెప్తే అదే వింటారు. నిజమే నానే జున్ను. మరి ఇంకేం జున్ను, వాళ్ళని విలువ పత్తి కట్ట వీకిద్దాం. మరి రాంగా గడ్డపారును కొడలు తీసుకొచ్చి పీకువాను. ఫ్రీగా అవసరం లేదు, థమ్సప్ బాటిల్ మనిషికో కారపొట్లం ఇద్దాం, రమ్మను. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. జున్ను ఫోన్ చేస్తానండి. హలో హలో లక్ష్మి, ఏడున్నవే? ఇంటికన్నే ఉన్నా జున్ను. ఏమన్నా పనులు ఉన్నాయా ఇయ్యాల? ఉన్నాయి. బోల్ తోమాలి, ఇల్లాకిలు ఉడవాలి, బట్టలు విండాలి, వంట కూడా వేయాలి. ఇవన్నీ పనులు ఉన్నాయి. అవి కాదు, ఏమన్నా బయట పనులు ఉన్నాయా అంటన్నా. అయితే లేవు. సరే, మరి మన తొట్టి గ్యాంగ్ తీసుకొని ఇంటికి రా, చిన్న పని పడ్డది. సరే తీసుకొస్తా. సరే డాడీ అల్లట. సరే రాని, వచ్చిన తర్వాత పత్తి కట్ట వీకిద్దాం. సరే పాలు వచ్చేవరకు నీ పానం మొత్తం. ఎటు పోతున్నవే? జున్ను రమ్మన్నదే, ఏమో పని ఉన్నదట, పోయేద్దాం పా. మన తొట్టి గ్యాంగ్ కూడా తీసుకురమ్మన్నది, పాలను కూడా తీసుకుపోదాం. ఆల్రెడీ అక్కడ ఉంటుంది కదా. లక్ష్మి జున్ను ఎందుకు రమ్మన్నది? ఏమో నాకేం తెలుసు, ఫోన్ అయితే చేసింది రారి అన్నది. అవునా? పోయినాక తెలుస్తుంది పారి. జున్ను వచ్చినాం గాని ఫోన్ చేసి ఏమో పని ఉంది రారి అంటే కదా. ఏం పని? చిన్న పనే గాని మా డాడీ చెప్తారా ఉల్లి. డాడీ లచ్చిల్లు దావే. మీరేనా జున్ను తొట్టిగా? మేమేనా అనే పని ఉందటగానే. ఏం లేదు, చిన్న పని, ఒక అర్ధగుంట అంత పత్తి కట్టి ఉంది, పీకాలి. ఓ అర్ధగుంటనేనా? అర్ధగంటల వీకెత్తాం, ఏమంటావురా? గంతే అన్న, పీకుతాం. అట్లనే పీకుతావురా, పైసలు సరే అడుగుతాం అన్న. మరి నా కైకి లాంటివి ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఎందుకు లేవు. ఒక పెద్ద థమ్సప్ బాటిల్ మనిషికో కారపొట్లం తీసుకొస్తా. అబ్బా, థమ్సప్ కారపొట్లం చేద్దాం. నేను బాగే. అబ్బా అన్న, నాకు ఒక్కదానికి మాజా. అవునా? తెప్పిత్తా. అన్న, పత్తి కట్ట వీకడానికి గొడ్డలు కొడలు కావాలి కానీ నేను తీసుకొస్తాను. విన్నాడు, నాకైతే ఏం అవసరం లేదు, నా అట్టి చేతులతోనే పీకినవుతి. ఇదేరా మనకి అర్ధగుంట ఇదేనా? మరి ఇది ఇదేనా? అర్ధగంట వీకెత్తాం. ఓకే, చేతులతో వీక్తా. తొందర వీకుల్ని థమ్సప్ ఉంది, కారపొట్లాలు బుక్కేరు. చేతులతో వీక్తా. గొడ్డలు తీసుకొని కొట్టు. నా గొడ్డలు అద్దేమద్దు, చేతులతోనే వీక్తా. అది రాదు పీకితే. చూడు నేను ఎట్లా వీక్తాను. పీకేవుతి. అమ్మ తోడే, ఇదేంది గింత గట్టిగున్నా, ఎంత వీకినత్తలేదు. అమ్మ తోడే, అర్ధగుంటనే ఉందని అర్ధగంటల వీకుదాం అనుకుంటే నాకు అర్ధరాత్రి అయినా ఓడిసేటట్లేదుగా ఇది. ఇదేంది వెనకకెళ్ళి గిది వస్తుంది. అరే చెట్లు వీకమంటే అన్ని పితృతనేంద్రా. అరే నేను కావాలని వీక్తున్నారా? బలి వీక్తో పిత్తి వస్తుంది కానీ చెట్టు అయితే వస్తలేదురా. నీ నోట్ల మన్ను వయ్యా. పీకినవుతి. గొడ్డలతో ఒక దెబ్బెత్తే వీకేదానికి. ఏందన్నా చెప్పని ఏందే కొట్టినావు? చేతులతోటి వీక్తే వస్తాయి, గొడ్డలతోటి కొట్టి వస్తాయి కానీ. లేచిగో గొడ్డలతోటి కొట్టు.
వాళ్ళు వచ్చి ఏంద్రా ఇంకా మీ క్లాస్మేట్ రుక్కుల నెంబర్ ఇయ్యలేవే రుక్కులు ఎవరురా అదే రుక్మిని నేను ముద్దుగా రుక్కు అని పిలుస్తా నీ ముఖం ఈ వరకే దానికి 4 ఉన్నారు అవసరమా నీకు 4 బామ్మర్లు ఉన్నారా నాకు బామ్మదులు కాదురా నీ సడ్డకులురా పండకులా అంటే లవర్లు లవర్లే మరి దాని ఇంట్లో పీనికి వెళ్ళి అది 4 మెయింటైన్ చేస్తుందానే ఇక మెయింటైన్ చేయదా ఇంకో రుక్కులు అట రుక్కులు దానికోసం నేను తిరిగి వస్తాను కాదే ఇప్పుడు తిరుగుపో చూస్తా చల్ ఎందుకే ఇక ఇంకేలా ఉన్నారా అనే అది ఇట్లా కాలు ఉంది అడిగి అరే అది ఇన్నదనుకో మన ఇద్దరికి ఎదుగుతాయి ఇన్నా అవురా శ్రీకాంత్ గారు నీకు దేవుడు మానం పెట్టలేదా ఎప్పుడు ఆడోళ్ళ గురించే కావాలేంద్రా ఆడోళ్ళ ముచ్చట్లు పెడతావు ఆడోళ్ళ బోడక్క లెక్క పీకి నుంచి ఎలా నీకేడ పని లేదా అని ఎప్పుడు అంత ముచ్చట్లు పెడతావు నేనేడ ముచ్చట్లు పెడతానే ఇక్కడ పని చేసేది కనబడతలేదా మా కనబడతాను రచ్చి అది తిడుతుంది అది కాలున్నా నాకేమద్దు ముందు ఎందుకు అన్నవరా చెట్లు పెడతాను తొందర పత్తి చెట్లు వీకులి వారికి ఎండ కొడుతుంది ఇప్పుడు వీక్తా చూడు మీకన్నా ముందు పోతా ఇట్లా కూర్చున్నాడు. అరే ఎండి ఎలిగిట తీసుకురావనా ఎందుకే కూర్చున్నావు కదా కడుక్కోవడానికి లేదేమాట ఇంత కూర్చున్నా ఏ అదేం లేదా ఎండ కొడుతుందని కూర్చున్నా కొడతలేవుగా అన్న ఏరుగా వచ్చినట్టు అవుతుంది అందుకేనారా అప్పటి నుండి వెతుతాను పోయిరా పోరడు నిన్న పప్పుతో బాగా తిన్నట్టు దొరుకుతాను అర్ధగుంట అనుకుని అర్ధగంట కొడదాం అనుకున్నా వర్షపడతలేదు ఎండకు అమ్మయ్యా పని అయితే తప్పించుకున్నా పాటు చూసినావా జున్ను ఎట్లా వీక్తాను మంచిగానే విక్తాను గాని పీకు మరి మనం అంటే గట్టు ఉంటది మరి అయ్యో ఏమైందిరా అబ్బా ముళ్ళు కూర్చునే ముళ్ళ కంపెనీ అట్టిగినాక ముళ్ళు కూర్చకుంటే ముద్దు పెట్టుకుంటే అమ్మా అంటాను చిన్న పోరాన్ లెక్క అయిందా మంచిగా అయిందా నీకు ఇట్లనే కావాలి జామంతా దిగిందా అటే ముట్టే ఇంకా అత్తలేడు అమ్మో బాసేపు కూర్చుంటే డౌట్ వస్తుంది పోదాం అయిపోయిందా అయిపోయింది అన్న పని అయితే కానీ ఇది ఇన్నే ఉన్నాడుగా ఓ వెంకటేశు మీ అమ్మ అప్ప నుండి వెళ్తాందిరా నడు అన్న మామ వెళ్తాందట మరి పో అన్న ఏం పని రా నువ్వు వచ్చిన గోడ్చేపటికి దొడ్డి కత్తాందంటివి మళ్ళీ వెళ్తాందంటే నీకైతే థమ్స్అప్ అయితే లేదు పోతే పోగా నాందుకు ఆడి చేస్తా రానికి పోయారు మరి థమ్స్అప్ ఆడు చేస్తాను మా వస్తా అని ఆడికి చెప్తా ఓకే అరే నాందుకు పత్తి కట్ట కొట్టుకోరా నేను ఎందుకు కొడతా అరే కొట్టురా సగం కొట్టిన నేను థమ్స్అప్ కూడా పోతారు వాళ్ళు థమ్స్అప్ సరే అట్లయితే మా కొడతా మీ అమ్మ కూడా వెళ్తాను జల్ది పోతాను పో అన్న మాజా తెప్పియే ఎండ బాగా కొడుతుంది ఎండ నీకే కాదు మాకు కూడా కొడుతుంది అర్ధగంటకు చేస్తాన పని 30 గంట ఇంకా సగం అన్న కాలే తెప్పిస్తా చేయండి అబ్బా అన్న సగం అంతా అయింది కానీ కొద్దిగా తెప్పియరాదే థమ్స్అప్ అయితే తెప్పిస్తా కానీ సగం అయింది కాబట్టి సగమే పోతా సగం దాగుండి మళ్ళీ తర్వాత మొత్తం పని అయినా మొత్తం దాగారు సగం అయితే సగమే తెప్పియే అన్న కొద్దిగా మాజా అయితే మర్చిపోకి సరే తెత్తా కానీ పోయి నీడ కూర్చోపోండి మొక్కలంతా ఎట్లా అయినాయి నేను పోయి తీసుకొస్తా షర్ట్ ఉంది ఆ షర్ట్ కింద మంచిగా నీడు ఉంటుంది దానిలాడ కూర్చున్నా అమ్మయ్యా ఇంకా వచ్చిన నేను అచ్చుతోటే థమ్స్అప్ అంటాను పడు మంచిగా అబ్బా లక్ష్మి బాగా దూపైతాను ఎట్లా అయితే ఒక పని చేయి ఏం పని ఇంటికి పోయి తాగిరాపు అబ్బా ఇంటికి నీళ్ళు అయితే మీరు థమ్స్అప్ తాగుతారా నేను పోను నేను థమ్స్అప్ తాగా నాకు అన్న మాజా తెత్తా అన్నాడు అబ్బా నాకు కూడా బాగా దూపైతుంది కొంత ఎండకపోతాను అబ్బా నువ్వు ఎక్కువ నువ్వు ఇప్పుడే చిన్నావు నీకు దూపైతాందా వచ్చినాయి గిట్లన పట్టే థమ్స్అప్ పోతారా పోయారా అబ్బా పనికి ఇంత అనుకుంటే బాగానే అయింది జున్ను ఇలా కైకిలి కట్టించుడే
కైకిల్ గట్టిగా కానీ మనిషికోమాపు పత్తి కట్టెలు కట్టిస్తా తీసుకోవాలి. అగో అన్నత్తాండు థమ్స్అప్ తెత్తాండు ఎయ్ 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 అగో మాజా కూడా తెత్తాండు ఎయ్ 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 స్పెషల్ మనకేనా అగర్వడ్డ పోషామో మింగినట్టు మన కోసమే తెత్తాండుగా దానికే అని ఎగరబడుతుంది. ఎప్పుడన్నా రాగిల్లా లేదా అన్న తొందరగా దూప బాగా అవుతుంది. పని గురించి ఆలోచిస్తాలా తాగుడు గురించి ఆలోచిస్తాలా? ఇగో మాజా జున్నుకు నీకు ఇద్దరికి. ఇగో రండి. ఏ బక్కోని రెండెట్లా తింటావు? మాజా వేరే పోయి కూల్ అయిపోవచ్చు. ఇగో ఏంది నీ కారపొడి? ఆ గ్లాసులో అడుగునే పోసుకుంటా. తాయిన కాడికి చాలు పాలు పీకుదాం. పీకుదామంటాడు పోదాం పాయ ఇంటికి పోదాం బోల్లో కూడా ఉంది పోదాం అన్న పాయ పోదాం. పీకురా అన్నది ఇంటికి వీక్కుడు కాలే పత్తి చెట్లు వీక్కుడే. పీకుడు అంటే పత్తి చెట్ల ఆగే అన్న ఇంకా బుక్కుడు కాలే బుక్కినాక పోదాం. అన్న ఇంకో గ్లాస్ పోయి. తాగులు లేదు ఆయనతో పని చేసిన వాళ్ళ తాగేవు అన్న అప్పటి వరకు కూల్ పోతుంది, ఇప్పుడే తాగుదాం. అవునన్నా అయితే తాగుంది పోయి అన్న. పాలి పోయి ఆయనతో వీకుదాం. బాగా ఆయన సాధన అయితే లేదు. ఇదేనా ఇస్తే నువ్వు నీకు లేవత్తలేదా? మేమంటే కొద్దిగా అరే ఈ కట్టెలను పక్క ఎదురా. సరేరా సరే తొందరగా కానీ పని ఈ వారికే లేట్ అయింది. అయ్యో చేద్దామన్నా. అమ్ముతున్నా నేను కాదు, ఒట్టరా నేను కూడా కాదు. మరి ఎవర్రా? అన్న ఇంకొంచెం ఉంది అయిపోయినాక పోతా. ఊరెంచిన నా పచ్చి దొరికిందా? అయ్యో పాపం పోరానికి ఎంత అర్జెంట్ ఉత్తగా పోరానికి ఏదో అంటే మరి నీ పత్తి సెల్ల కూర్చుంటూ ఊకుంటావా అని. నేనెందుకు ఊకుంటా? అన్న కూడా గందికే గదుగుతాను. కానీ లేట్ అవుతుంది. అబ్బా అన్న మేము ఇంటికి పోతాం, చీకటి బాగా అయింది. అబ్బా చేతిలో అంతా పొక్కులు వచ్చినట్టు అవుతాయి. మా వాళ్ళు చూస్తారు కావచ్చు. పోదాం పారు. అన్న పోతాం ఇక. పోరాగన్న తాగిన్లు బుక్కిన్లు 10 రూపాయలు ఖర్చు అయినా వస్తే ట్రాక్టర్ రమేష్కి చెప్పిన అయిపో ఇవరకు పని అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట వచ్చేదైతే మర్చిపోకుల్లి.